భూములు ఇవ్వడం ఇష్టం లేని ఏపీ రాజధాని ప్రాంత రైతులు మరో కొత్త పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. దీన్ని జాతీయ అంశంగా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తమ భూముల్ని కాపాడమంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మొరపెట్టుకోబోతున్నారు. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుని భూమి పూజకు ముహూర్తం ఫిక్స్ చేసుకుని రాజధాని నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇటు కొన్ని గ్రామాల్లో రైతులు మాత్రం తమ వంతు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఏడాదికి 3 పంటలు పండే జరీబు భూముల్ని ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. ఇప్పటికే రకరకాల మార్గాల్లో నిరసనలు తెలిపి పోరాటాలు చేసిన రైతులు ఇప్పుడు కొత్త రూట్లో వెళ్తున్నారు. చంద్రబాబుకు నచ్చజెప్పండి, మా భూముల్ని కాపాడండంటూ అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాస్తున్నారు ఉండవల్లి, పెనుమాక గ్రామస్తులు. వారితో పాటు ప్రధాని మోడీ ఇతర జాతీయ నాయకులకు లేఖలు పంపబోతున్నారు. మన భారతదేశంలో ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, మిగతా పార్టీల వాళ్ళందరికీ లేఖలు ఏమనంటే, రైతు సోదరులు ఈ మల్టీ క్రాప్ పండే పంట భూములని సేకరించకుండా మినహాయించమని రైతు సోదరులు, రైతు మహిళలు, కూలీలు అంతా కోరుతున్నాం. 3 పంటల భూముల్ని ఆర్డినెన్స్ ద్వారా కానీ ఎట్లయినా సరే తీసుకోకుండా ఉండాలని, దానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయం, వాళ్ళ సహకారాలు అందించి మాకు మద్దతుగా ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని కోరుతూ ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి లేఖలు రాయటం జరిగింది. ఒకవైపు ప్రభుత్వ ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది, రైతుల ప్రయత్నాల్లో రైతులున్నారు. పనులు చకచకా జరిగిపోతున్నాయి. దీంతో ఏం జరగబోతోందోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది.